హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బిఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు డిమాండ్ చేశారు. స్థానిక వెలమపేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. అతి పవిత్రమైన తిరుమల తిరుపతి పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం అంటగలిపోయింది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆ దేవుడు, ముఖ్యంగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కూటమి ప్రభుత్వానికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించమని ఇవాళ దేవాలయంలో పూజలు చేశాం. ఎందుకంటే అతి పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు చెడగొట్టారు. ఆయన రాసలీలలో వీడియోలు, టేపులు వైరల్ అయినా సరే దీన్ని ఎవరు చంద్రబాబు నాయుడు అస్సలు పట్టించుకోకుండా, ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా ఆ బిఆర్ నాయుడు గారిని వెంట పెట్టుకుని తిరుపతి అంతా తిరుగుతున్నారు. తిరుపతే కాదు, ఒంటిమెట్ట కూడా వెళ్ళి బిఆర్ నాయుడు గారితో ఆయన తిరుగుతున్నారు. బిఆర్ నాయుడు గారు 100% తప్పులు చేశారు. ఎందుకంటే పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్ అయ్యింది. ఆయన రాసలీలలు వైరల్ అయినాయి. అంతేకాదు, ఆడపెట్ట మీద చెయ్యేస్తే కబడదార్ అన్న మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఈరోజు ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది ప్రతి చోట. సాక్షాత్తు నాకు ఇక్కడ బిఆర్ నాయుడు వల్ల అన్యాయం జరిగింది అని ఆవిడ వచ్చి చెప్పుకున్నా సరే అనేకమైన వైరల్ అయిన వీడియోలు ఇంకా సరే బిఆర్ నాయుడు మీద ఏ విధమైన యాక్షన్ లేకుండా చంద్రబాబు నాయుడు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యొక్క దౌర్భాగ్యం నిదర్శనం. ఈరోజు మీరు చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు తిరుపతి పవిత్రతని కాపాడండి. బిఆర్ నాయుడు గారు మీరు వెంటనే చర్యలు తీసుకుని బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించండి. వేరే ఏ కళంకం లేని మనిషిని తీసుకొచ్చి ఆ పవిత్ర స్థానంలో నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని కోరి ప్రార్థన చేస్తున్నాం.